వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారా లేదనేది చాలామందికి ఉన్న డౌట్ కదా. సో దానికి సంబంధించి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సంబంధించి డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఇస్తారా, ఏ కోర్సెస్కి అంటే మనకి బీఎస్సీ నర్సింగ్, నెక్స్ట్ బీపీటీ అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఏహెచ్ఎస్, దీన్నే మనం బీఎస్సీ పారామెడికల్ అని కూడా అంటాం. ఓకే, ఈ యొక్క 3 కోర్సెస్కి సంబంధించి డైరెక్ట్ అడ్మిషన్ అంటే డైరెక్ట్ అడ్మిషన్ అది కూడా దేని ద్వారా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా. సో డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఇస్తారా ఇవ్వరా, అసలు ఇస్తే ఏ కాలేజెస్ ఇస్తున్నాయి అనేది మీకైతే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడైతే నేను ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. ఓకే, టీఎస్కి సంబంధించి కాబట్టి ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చెప్తాను. ఈ బీఎస్సీ నర్సింగ్కి తెలంగాణలో నిమ్స్లో జాయిన్ అవ్వాలంటే టీఎస్ ఎంసెట్ అనేది రాసి క్వాలిఫై ఉండి ర్యాంక్ వచ్చి ఉండాలి. దీనితో పాటు ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి. ఓకే, ఇది నిమ్స్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే. అదేవిధంగా నెక్స్ట్ నిమ్స్కి సంబంధించి మీరు బీపీటీ కానివ్వండి, నెక్స్ట్ బీఎస్సీ ఏహెచ్ఎస్ కానివ్వండి, ఈ 2 వాటికి సంబంధించి మీరు నిమ్స్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సేమ్ మనకి టీఎస్ ఎంసెట్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఓకే, ఇది నిమ్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్లోనే మనకి నిమ్స్ అంటే ఏంటి, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఓకే, దీనికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అంటే అది బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, బీపీటీ కానివ్వండి, బీఎస్సీ ఏహెచ్ఎస్ కానివ్వండి, వీటికి సంబంధించి జాయిన్ అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా టీఎస్ఎం సెట్ ఉండాలి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఓకే, రెండాటికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఎంసెట్ ర్యాంక్ ప్లస్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి. ఓకే, కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అంటే బీఎస్సీ నర్సింగ్ ఫ్రీ సీట్ మీకు రావాలి. సో దీన్నే మనం ఏమని చెప్పి అంటాం, ఫ్రీ సీట్స్ పొందుకోవాలి అనుకుంటే దాన్ని మనం కాంపిటేటివ్ అథారిటీ కోటా అని చెప్పి అంటాం. కాంపిటేటివ్ అథారిటీ కోటాని ఫ్రీ సీట్స్ పొందాలి అనుకున్న వాళ్ళు కాంపిటేటివ్ అథారిటీ కోటాలో పొందాలన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏముండాలి అంటే టీఎస్ ఎంసెట్ ఉండాలి. అదే ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి పొందాలి అనుకుంటే సీటు నీట్ ర్యాంక్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అసలు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే కదా మీరు ఈ టీఎస్ ఎంసెట్ ఇవి కానీ ఆ ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు యూజ్ అనేది ఉంటుంది. ఓకే, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫ్రీ సీట్ కావాలి అనుకుంటే మీరు టీఎస్ ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చి ఉండాలి, దాంతోపాటు మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్లో మేనేజ్మెంట్ కోటాలో ర్యాంక్ అనేది అంటే సీట్ అనేది పొందాలి అనుకుంటే నీట్ ర్యాంక్ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవచ్చు సీట్ అనేది, అండ్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, తెలియకపోతే చెప్తాను వినండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి బీపీటీ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ పారామెడికల్ని ఏమని చెప్పి అంటారు అన్నాను, ఏహెచ్ఎస్ అని కూడా అంటాము.
ఏహెచ్ఎస్ అంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ని ఏహెచ్ఎస్ అని చెప్పి అంటాం. చాలామందికి ఉన్న డౌట్, బీఎస్సీ పారామెడికల్లో బీఎస్సీ ఎంఎల్టీ సపరేట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు. బీఎస్సీ పారామెడికల్లోనే మనకి బీఎస్సీ ఎంఎల్టీ కానివ్వండి, బీఎస్సీ అనస్థీషియా కానివ్వండి, బీఎస్సీ ఆప్టోమెట్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ పారామెడికల్లోనే ఉన్న కోర్సెస్. ఇక్కడ బీపీటీ కానివ్వండి, బీఎస్సీ పారామెడికల్ కానివ్వండి, మీరు జాయిన్ అవ్వాలి అంటే మీకు ఇంటర్ పాస్ అవ్వాలి. పాస్ అయితే సరిపోతుందా అంటే కాదు, మంచి పర్సంటేజ్, ఓకే, మంచి పర్సంటేజ్ వచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ అనేది పొందుకోగలుగుతారు కేఎన్ఆర్హెచ్ఎస్లో. కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే ఓన్లీ కేఎన్ఆర్హెచ్ఎస్ యూనివర్సిటీలో మాత్రమే కాదు, దాని యొక్క ఎఫిలియేటెడ్ కాలేజెస్ అంటే దాని యొక్క బ్రాంచెస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి కేఎన్ఆర్హెచ్ఎస్లోకి వస్తాయి. సో వాటన్నిటికి కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో ఇవన్నీ కూడా వాటికి కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ బీపీటీ బీఎస్సీ పారామెడికల్లో మీరు సీట్ పొందాలనుకుంటే ఇంటర్ అనేది పాస్ అయ్యి మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది తప్ప తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకైతే రాదు. అది ఎంత మార్క్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి, ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చా అంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మనం అడ్మిషన్ అయితే తీసుకోలేము. ఓకే, ఇదివరకులా కాదు, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చాలా వరకు చేంజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ఇస్తారనమాట. ఆన్లైన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ఆన్లైన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు నేను వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో చేసినప్పుడు మీరు ఆ రిలీజ్ అయిన తర్వాత నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఫస్ట్. ఓకే, తర్వాత ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ చెప్తానండి. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఏపీకి సంబంధించి స్విమ్స్ని ఫుల్ ఫామ్ ఏంటి, మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని స్విమ్స్ అని చెప్పి పిలుస్తాము. సో దీనికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలి అన్నా ఓకే, అండ్ నెక్స్ట్ బీపీటీకి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అన్నా, అండ్ నెక్స్ట్ బీఎస్సీ పారామెడికల్ సంబంధించి జాయిన్ అవ్వాలి అన్న ఓకే, ఈ 3 వాటికి సంబంధించి మీరు స్విమ్స్లో జాయిన్ అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా ఏముండాలి, ఏపీ ఎంసెట్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏపీ ఎంసెట్తో పాటు ఉండాల్సిన ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఓకే, ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి, ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఉండాలి. అది కూడా మనకి ఇది ఏ ఇయర్కి సంబంధించి మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కాబట్టి మీకు ఉండాల్సిన ర్యాంక్ కూడా ఏపీ ఎంసెట్కి సంబంధించి 2024 ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, స్విమ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ హాస్టల్ ఉందా లేదా, బాయ్స్ ఆర్ గర్ల్స్. ఓకే, అండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా హాస్టల్కి బాయ్స్కి గర్ల్స్కి ఉందా లేదా, ఫీ స్ట్రక్చరు, ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది వీడియో చేశాను, ఒకసారి అయితే చూడండి. సో మీకు కూడా ఐడియా అయితే ఉంటుంది. అండ్ స్విమ్స్ది మాత్రమే ఓన్లీ స్విమ్స్ వాళ్ళే తీసుకుంటారు ఇది. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్హెచ్ఎస్కి సంబంధించి మాత్రం వాళ్ళు సపరేట్ ఏపీ అంతటా ఉన్న కాలేజెస్ అన్నిటికి సంబంధించి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళే
ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి రిమైనింగ్ కాలేజెస్ అన్నీ కూడా అవి ఫాలో అవుతాయి. అండ్ నెక్స్ట్ NTRUHS అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీనే మనకిప్పుడు ఎలా మార్చారంటే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఓకే, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీని. కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి మనకి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్ కూడా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ యొక్క బ్రాంచెస్ అంటే NTRUHSకి సంబంధించి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట. కాబట్టి ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఏ రూల్స్ అండ్ ఏది దీనికి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా మిగిలిన చిన్న చిన్న కాలేజెస్ కూడా వర్తిస్తాయి. సో దీని యొక్క బ్రాంచెసే ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ కూడా. ఓకే, ఇక్కడ ఇప్పుడు కనుక మన NTRUHSకి సంబంధించి చూసినట్టయితే BSc నర్సింగ్కి సంబంధించి ఏపీ ఎంసెట్ ఉండాలి. ఏపీ ఎంసెట్ ఉండాలి. దాంతోపాటు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అలా అయితే మాత్రం మీరు ఈ యొక్క BSc నర్సింగ్ అడ్మిషన్ అనేది తీసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ BSc పారామెడికల్ అండ్ BPT దీనికి సంబంధించి ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా అంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లేదు. అండ్ ఎంసెట్ ఉండాలంటే దీనికి ఎంసెట్ అవసరం లేదు. ఓకే, ఎంసెట్ అనేది నో నీడ్. మన దేని ద్వారా అడ్మిషన్ ఇస్తారు అంటే మనకి ఓన్లీ ఇంటర్ మార్క్స్, ఇంటర్ పాస్ అయ్యి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క BPT అండ్ BSc పారామెడికల్లో సీట్ అనేది పొందుకోగలుగుతారు. మరి కొంతమందికి తక్కువ వచ్చినా కూడా సీట్స్ వస్తాయి. ఎలా వస్తాయి? అది వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి. అంటే SC వాళ్ళకి ఇన్ని సీట్స్ అని ఉంటాయి. ఓకే, ఒక సమ్ సీట్స్. అండ్ ST వాళ్ళకి సమ్ సీట్స్ ఉంటాయి. అండ్ BCC వాళ్ళకి ఒకటి, BCA వాళ్ళకి కొన్ని. సో ఈ విధంగా ఉంటాయి. కాబట్టి వీటిలో వాళ్ళకి దేనికి సంబంధించి సీట్స్ కనుక అంటే దానికి సంబంధించి పోటీ పడే వాళ్ళు కనుక తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి తక్కువ మార్క్స్ ఉన్నా కూడా సీట్ అనేది వస్తుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కానీ వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినాయి, అయినా వాళ్ళకి సీట్ వచ్చింది మాకు రాలేదు. సో ఏంటి అక్కడ ఉన్న రీజన్ అంటే ఇదే. ఓకే, అండ్ మీకు ఫర్దర్గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు ఈ వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇదే విధంగా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. ఇది మీకు నచ్చలేదు అంటే చెప్పండి, నార్మల్గా ఎప్పుడు వీడియోస్ చేస్తాను అదే విధంగా చేస్తాను. సో ప్రాసెస్ ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తానండి. ఇదంతా కూడా నేను చెప్పేది ఇప్పుడు 2024 అండ్ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు కూడా నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను. కావాలంటే మనకి లాస్ట్ 4 years నుంచి కూడా నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. కాబట్టి ఒకసారి ఛానల్ అనేది చూడండి, తెలుస్తుంది ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నాను, ఎవ్రీ ఇయర్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనేది. కాబట్టి ఓన్లీ BSc నర్సింగ్, BPT అండ్ BSc పారామెడికల్ అండ్ PBBScకి సంబంధించి మాత్రమే మన యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే ఈ ఛానల్ పెట్టడానికి కూడా కారణం వాళ్ళ కోసమే. కాబట్టి మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.